హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రై హెల్దీ. దిస్ ఈజ్ హేమ. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో గార్లిక్ పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అండ్ ఇది చాలా ఈజీ, మనకి అందుబాటులో ఉండే అన్ని ఇంగ్రీడియంట్స్తోనే మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. పన్నీర్ అనేది కాల్షియం రిచ్ ఫుడ్ అవడం వల్ల పిల్లలు కానీ పెద్దలు కానీ తీసుకుంటే ఎముకలు బాగా దృఢంగా అవుతాయి. ఇక్కడ దీనికోసం నేను పన్నీర్ క్యూబ్స్ని తీసుకున్నాను. ఇది హోమ్ మేడ్ పన్నీర్ అండి. సో అందువల్ల మీకు కొంచెం అన్ఈవెన్గా కనిపించవచ్చు. సో ఇలా పన్నీర్ ముక్కలను తీసుకొని ఇందులో మనం కొంచెం హాట్ వాటర్ని పోయడం వల్ల పన్నీర్ అనేది కొంచెం టెండర్గా అవుతుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పన్నీర్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అందువల్ల మనం ఈ ప్రాసెస్ని చేస్తున్నాం. బయట నుంచి పన్నీర్ ఎప్పుడు తెచ్చుకున్నా కూడా మీరు ఇలాగ కొంచెం హాట్ వాటర్లో సోక్ చేయడం వల్ల పన్నీర్ అనేది కొంచెం టెండర్గా అవుతుంది. దీనిలోనే నేను కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి మనము ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్లో ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు సాల్టు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనము గార్లిక్ పార్ట్స్ను బాగా మెత్తగా క్రష్ చేసుకొని లేకపోతే ఇట్లా గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్ క్రీమ్ మీకు అందుబాటులో లేకపోతే పాల మీద ఉండే మేగడ్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా అన్నీ కలిసే విధంగా మనము మిక్స్ చేసుకోవాలి. గార్లిక్ కొంచెం మనము గ్రేట్ చేసుకోవడం వల్ల అక్కడక్కడ గడ్డలుగానే ఉంటే అవంతా కలిసే విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము నానబెట్టినటువంటి పన్నీర్ని తీసి ఇందులో డిప్ చేసుకోవాలి. డిప్పింగ్ ఇన్ ఎసెన్స్ మొత్తం పన్నీర్ ముక్కలకి పట్టే విధంగా మనము కోట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పన్నీర్ ముక్కలకి అన్ని వైపులా ఈ మిశ్రమం అంతా పట్టే విధంగా మనము మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మీడియం హీట్లోనే మనము వేడి చేసుకోవాలి ప్యాన్ని. ఇందులో ఒక పావు టీ స్పూన్ మాత్రమే బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ కానీ మీకు లేకపోతే ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనము సోక్ చేసుకున్నటువంటి పన్నీర్ని అంతా కూడా మనము ఇలాగా ప్యాన్ పైన పెట్టుకోవాలి. బటర్ అనేది కొంచెం వేస్తే సరిపోతుందండి, ఎందుకంటే మనం పాల మేగడ్ని కానీ లేకపోతే ఫ్రెష్ క్రీమ్ కానీ యూజ్ చేయడం వల్ల అందులోనే మనకి ఆయిల్ అనేది వస్తుంది. చూసారా, ఇక్కడ నేను పెట్టగానే ఆయిల్ అంతా కూడా బయటకు వస్తుంది. ఇలా మిగిలిపోయినటువంటి ఆ మిశ్రమాన్ని అంతా కూడా మనము పన్నీర్ ముక్కల పైన వేసుకోవాలి. ఇలాగా ఒక 2 to 3 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్న తర్వాత మనం వీటిని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు గమనించవచ్చు, ఇప్పుడే చాలా సాఫ్ట్ అండ్ టెండర్గా ఉంది పన్నీర్. అండ్ బయటికి అంతా కూడా మీరు చూడొచ్చు, ఆయిల్ అంతా బయటకు వస్తుంది. సో ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా తక్కువ టైంలోనే మనము చేసేసుకోవచ్చు. సో ఇలాగా అన్ని పన్నీర్ ముక్కల్ని కూడా మనము రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా బయట ఉన్న గ్రేవీని అంతా కూడా పన్నీర్ ముక్కల పైన వేయడం వల్ల ఆ గ్రేవీ అంతా కూడా పన్నీర్కి పడుతుంది. ఇది చాలా హెల్దీ స్నాక్స్ అండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి ఏదైనా హెల్దీగా మీరు ట్రై చేయాలనుకున్నప్పుడు ఇలా గార్లిక్ పన్నీర్ని ట్రై చేయొచ్చు. జంక్ ఫుడ్స్ బదులు ఇలా హెల్దీ ఐటమ్ ట్రై చేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టపడతారు అండ్ వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ చూసారా, అంతా బాగా కుక్ అయిపోయింది, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. సో ఇది కరెక్ట్ టైం. సో మీరు ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము పన్నీర్ని సర్వ్ చేసుకోవచ్చు. సో ఈవినింగ్ టైంలో కానీ అలా కాకుండా నైట్ టైము ఏమీ ఫుడ్ తీసుకోకుండా ఇలాగ పన్నీర్తోనే మీరు మీ డిన్నర్ని కూడా ఫినిష్ చేయొచ్చు. కొంచెం వెజిటబుల్స్ తోటి డిన్నర్ని ఫినిష్ చేయొచ్చు. చాలా స్టఫ్గా అనిపిస్తుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అసలు ఎంత సాఫ్ట్ అండ్ టెండర్గా ఉందో చూడండి. జస్ట్ అలా పెట్టి మనం కట్ చేయం కానీ అది కట్ అవుతుంది. చూసారా, ఎంతో స్మూత్గా జ్యూసీగా ఉంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గార్లిక్ పన్నీర్ రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హోమ్ మేడ్ పన్నీర్ ఎలా తయారు చేయాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు చూడొచ్చు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ స్టే హోమ్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.